జీవులు మన కోసం చూస్తూ ఉన్నాయి. చూడు ఎంత అమాయకంగా ఉన్నాయో చూడండి. ఈ గోమయం అంతా వెళ్ళిపోతూ ఉంది బయటికి కాలువల రూపం. ఎన్ని ఆవులు తింటుండేయో చూడండి. కృష్ణం ముందే ఎంత క్లీనింగ్ కానీ మొత్తం కానీ చూడండి ఎన్ని ఆవులు ఉన్నాయో చూడండి. కృష్ణం ముందు ఇదంతా గోమయం. ఏమంటారా రాత్రి ఎంతోమంది మనకు హౌసింగ్ కార్పొరేషన్ భక్తులు ఆఫీసర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఈ గోమాతకి ఎంతో సహాయం చేశారు. ఎంతో కొంత వాళ్ళందరినీ నా కృష్ణ పరమాత్ముడు ఎల్లవేళలా కాపాడవలసిందిగా కోరడమైనది. ఇది వర్షాకాలం, ఇటువంటి సమయంలో చేయటమే గొప్ప విషయం. ఇంతకంటే దాన ధర్మాలు ఏముంటాయండి? గోసేవకు ఇచ్చిన దాన ధర్మం లేదు. వాళ్ళందరికీ కూడా ఆ కృష్ణ పరమాత్ముడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండవలసిందిగా కోరడమైనది. వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని ముఖ్యంగా కోరడమైనది. ఎదురు చూస్తూనే మనం ఏమైనా వేస్తామనండి. చూడండి కృష్ణ పరమాత్ముని పెట్టారు, గోమాత సేవ చేస్తున్నాడు చూడండి కృష్ణ పరమాత్ముడు. గోబ్రాహ్మణ హితాయచ చూడండి పూజ చేస్తున్నాడు కృష్ణ పరమాత్ముడు. దేవాది దేవుడు ఆయన. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామి కృష్ణ గోవింద. 7 కొండల మీద వెంకటరమణుడై ఉన్నాడా. మా హౌసింగ్ కార్పొరేషన్ రిటైర్డ్ అయిన వాళ్ళు, కొద్దిగా పెన్షన్ వచ్చేవాళ్ళు అయినా 4000 పెన్షన్ కూడా రాదు. అటువంటి వాళ్ళు మీకు ఎంతో రాత్రి గోసేవలకు డబ్బులు పంపించారు. ఒకరు 1000 రూపాయలు, 1116 చూడండి. వాళ్ళందరినీ కూడా మీరు ఆరోగ్యంగా కాపాడవలసిందిగా కోరడమైనది. నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరికీ కూడా పేరు తరఫున ఆ భగవంతుడు ఎల్లవేళలా కాపాడవలసిందిగా 7 కొండల వాడిని కోరడమైనది. కృష్ణం ముందే జగద్గురం. ఈ రూమ్ అంతా పాలిచ్చే ఆవులండి. కృష్ణం ముందే జగద్గురం. గోశాల సాక్షాత్ ఒక దేవాలయం. ఎలా తింటున్నాయి? కృష్ణం ముందే జగద్గురం. ఎన్ని అమాయక జీవులు చూడండి. ఇవన్నీ దుర్గామాతలు. ఇవన్నీ కృష్ణం ముందే జగద్గురం. ఇటువంటి జీవరాశులను ఎంత ప్రేమించాలండి. ఎంతమంది వీటిని ఎంత ఇచ్చేస్తున్నారండి. ఎంత పాపం అండి. కృష్ణం ముందే జగద్గురం. చూసిన బుడద ఇదంతా ఎత్తుతారు వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు. కృష్ణం ముందే జగద్. చూడండి ఎన్ని గోమాతలు ఉండరా. నాకుతూ కానీ నాయన అమ్మా నాకతం చూడండి. ఇక్కడ నాకతం చూడండి ఎంత ప్రేమ చూడండి. కృష్ణం ముందే జగద్. ఆయన గోపంచకం పెడుతున్నాడు చూడండి. ఆ గోపంచకం ప్రజలకు ఇస్తాడు. ఇళ్ళల్లో చల్లుకుంటారు చూడండి. ఏదైనా పంచకం చల్లుకుంటామా? దుర్గామాత ఆ పంచకం చల్లుకుంటే మనకి అన్ని దుష్ట శక్తులన్నీ పారిపోతాయి. కృష్ణం ముందే జగద్గురం. చూడండి ఏదైనా దురద పుట్టినప్పుడు గీరుకుంటాయి అక్కడికి పోయి. ఎంతమంది డోనర్స్ చూడండి. ఎంత పెద్ద గోశాలని. ఎవరో కొంతమంది విమర్శిస్తుంటారా అని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. విమర్శించుకొని కృష్ణం ముందే జగద్గురం. అంతా భగవంతుడికి తెలుసు. మంచి పనులు చేస్తూ ఉంటే ఎంతోమంది అంటూ ఉంటారు.